బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలను సీఎం కలవనున్నారు. కేబినెట్ విస్తరణపై అగ్ర నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరులో తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 స్థానాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, గడ్డం వివేక్, వినోద్ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక నల్గొండ నుంచి బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్లో ఉన్నారు. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి శ్రీ గణేష్ మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళకే కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని సెగ్మెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఢిల్లీలో అయితే ఏఐసీసీ పెద్దలను సీఎం కలవనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయంత్రం ఏఐసీసీ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఇంకా 6 కేబినెట్ మంత్రులు భర్తీ ఉంది. ఇప్పటికీ 12 మంది ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రులు ఉన్నారు. అయితే 18 మందిలో ఇంకా 6 కావాలి. అయితే ఈ 6 పైన కూడా చర్చ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టుల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఇప్పుడు అధిక ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణలో ఎప్పుడెప్పుడు మంత్రి పదవులు వరిస్తాయనేది కూడా నేతలు ఇప్పటికే మంత్రి పదవి ఆశించే నేతలు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారు. అయితే ఒక వాదన వినిపిస్తుంది, కాంగ్రెస్ సింబల్ మీద గెలిచినటువంటి నేతలకు మాత్రమే ఆ మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఇతర పార్టీల నుంచి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు కల్పించద్దు. కష్టకాలంలో కాంగ్రెస్ నమ్ముకొని ఉండి, కష్టకాలంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన వాళ్ళకే ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా ఒక పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేరుకున్నారు. అయితే పిసిసి కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయాలి, ఎవరెవరికి చోటు కల్పించాలనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఓరాఓరిగా మంత్రివర్గం కోసము పోటీ పడుతున్నారు, కేబినెట్ పదవుల కోసం పోటీ పడుతున్నారు, ఇప్పటికే లాబింగ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతూ ఉంది. మంత్రి పదవి కోసము ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అదే విధంగా వివేక్ వెంకటస్వామి, వినోద్, ఈ ఇద్దరు అన్నదమ్ములు వివేక్ వెంకటస్వామి కానీ వినోద్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు ఆశిస్తున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల ముందు పార్టీకి ఖర్చు పెట్టుకున్నాను అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముగ్గురిట్లో ఎవరికి కేబినెట్ లో బెర్త్ దక్కనుందో చూడాలి. అదే విధంగా నిజామాబాద్ నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సుదర్శన్ రెడ్డికి ఆశిస్తున్నారు. మంత్రి పదవి కోసం గతంలో కూడా మాజీ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఈ నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు కూడా మంత్రి పదవి కోసము తహతహలాడుతున్న ఆయన కూడా ఆశిస్తున్నారు. ఇకపోతే మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్ కూడా ఈ యొక్క కేబినెట్ బెర్త్ కోసం ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. అయితే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు, మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎందుకంటే భువనగిరి ఎంపీ స్థానం గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ మేరకు తనకు కేబినెట్ లో చోటు కల్పించాలనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ ఇచ్చింది. అదే విధంగా నల్గొండ నుంచి బాలునాయక్, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాలునాయక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఈ రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రికి ప్రాధాన్యత లేదు. ఆ మంత్రి పదవి కోసము మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి శ్రీ గణేష్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే మొత్తానికి మంత్రి వర్గ విస్తరణ పైన చర్చించే అవకాశం ఉంది ఏఐసీసీ పెద్దలతో. అంతేకాకుండా ఎవరెవరు ఆశిస్తున్నారు, ఎవరికి ఇస్తే పార్టీకి లాభం చేకూరుతుంది, అంతేకాకుండా సామాజిక సమీకరణాలు ఏ విధంగా చేయాలి అనే అంశాలపైన కూడా
ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్లు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రాతినిధ్యం ఈ కార్పొరేషన్ చైర్మన్లు కల్పించాలి అనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక లిస్ట్ కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది టీపీసీసీ నుంచి. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత కార్యవర్గాన్ని భర్తీ చేయాలి. ఆ కార్యవర్గాన్ని కూడా ఎవరెవరికి ఇంకా కార్యవర్గంలో చోటు కల్పించాలి, ఇంకా ఎవరికైనా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ఇప్పటికే బట్టి విక్రమార్క, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే గాంధీ భవన్ వర్గాల నుంచి అయితే సంక్రాంతి తర్వాతనే క్యాబినెట్ విస్తరించే అవకాశాలు ఒక చర్చ జరుగుతుంది. ఇంకో చర్చ మాత్రము స్థానిక సంస్థలు ఎన్నికలైన తర్వాతనే క్యాబినెట్ విస్తరించే అవకాశం ఉందనేది ఇంకో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ క్యాబినెట్ విస్తరింప చేసినా చేయకున్నా కానీ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారనే చర్చ మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ రాజిరెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.